ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చంద్రబాబు. భూసేకరణ నిధులకు కొరత లేకుండా చూడాలని ఆదేశాలు. పద్దెనిమిది నెలల్లో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్ పూర్తి చేయాలన్న సీఎం. త్వరలో ఎలక్ట్రిక్ వేరియంట్ తెస్తామని సంస్థ సీఈఓ ప్రకటన. ఏపీలో ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న లోకేష్. రెన్యూవబుల్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యమని వెల్లడి. కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ కోసం చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. 25 నుంచి 35 మీటర్ల పరిధిలో తొలగించరాదని స్పష్టీకరణ. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులకు ఏఐతో హైదరాబాద్ పోలీసులు చెక్. శాఖై పేరుతో తప్పుడు ప్రచారం గుర్తించే నిఘా వ్యవస్థ. కేరళలో కొలువు తీరిన యూడీఎఫ్ సర్కార్. సీఎంగా వీడి సతీశన్ ప్రమాణం. 20 మంది మంత్రులకు చోటు. వెంటనే హామీల అమలుపై దృష్టి. నీట్ లీకేజ్ కేసులో మరొకరు అరెస్ట్. సిబిఐ అదుపులో రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్ నిర్వాహకుడు. వాట్సాప్లో ప్రశ్నాపత్రం పంపినట్లు గుర్తింపు. ప్రపంచ సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాలన్న మోదీ. నార్వే అత్యున్నత పురస్కారం స్వీకరించిన ప్రధాని. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇటీవలి కలెక్టర్ల సదస్సులో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించిన సీఎం వాటికి అనుబంధంగా మరో 11 ప్రాజెక్టు పనులు కూడా చేపట్టాలని తాజాగా నిర్ణయించారు. 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ముందస్తు అంచనాలను సిద్ధం చేసుకుంటూ పంటలు వేసేలా రైతులను సమాయత్తం చేయాలని ఆదేశించారు. పోలవరం సహా ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులకు అదనంగా 11 ప్రాజెక్టులను ఇరిగేషన్ క్యాలెండర్లో చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ కు నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88%, భూసేకరణ 93% పూర్తయిందన్నారు. నిర్వాసితుల తరలింపు 45% పూర్తయిందని చెప్పారు. ఎర్తకం రాక్ ఫీల్డ్ డ్యాం గ్యాప్ 1-2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తవుతాయని వివరించారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే ట్విన్ టన్నెల్స్ పనులు 85% పూర్తయ్యాయని చెప్పారు. ఎడమ కాలువ అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి నెల పోలవరం పనుల పురోగతిపై సమీక్షిస్తానన్న చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1-2 పనులు చెప్పిన సమయానికి పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. ఈ ఏడాది జులై నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువ నుంచి నీరివ్వాలని ఆదేశించారు. మేఘాద్రి గడ్డకు పోలవరం జలాలు తీసుకువెళ్లాక అక్కడి నుంచి వంశధార, నాగావళి, చంపావతి వరకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. మేఘాద్రి గడ్డ నుంచి చంపావతి లింకుకు అంచనా వ్యయంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్లాలని, ఎలాంటి వివాదాలు లేకుండా వేగంగా పూర్తి చేయాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ జులై నాటికి పూర్తి కావాలని చంద్రబాబు ఆదేశించారు. హెడ్ వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆర్&ఆర్ ప్యాకేజీ, భూసేకరణ లాంటి పనుల కోసం ఇంకా 2019 కోట్లు అవసరమన్నారు. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ బ్యాలెన్స్ పనులు వేగంగా పూర్తి కావాలని ఆదేశించారు. హంద్రీనీవా ఫేజ్ 1లో భాగంగా కాలువల వెడల్పు 92% పూర్తయిందని అధికారులు సీఎంకు చెప్పారు. ఫేజ్ 2 కుప్పం, పుంగనూరు కాలువల లైనింగ్ పనులు 85% పూర్తయ్యాయని వివరించారు. మాల్యాల లిఫ్ట్ నుంచి రాయలసీమ ప్రాంతానికి తొలిసారిగా 52 టీఎంసీల నీటిని తరలించి 432 చెరువులు నింపామని
వెల్లడించారు. హంద్రీ నుంచి నీవా వరకు నీళ్లు తీసుకెళ్లాలన్న సీఎం మైదుకూరు, మడకసిర లాంటి చివరి ప్రాంతాలకు అందాలని ఆదేశించారు. నీవాకు ఈ ఏడాది నీరు ఇచ్చేలా లక్ష్యం పెట్టుకోవాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల కాలువ పనులు వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన ఇంపాక్ట్ స్టడీ చేయాలన్న సీఎం అంతరాష్ట్ర సమస్యలు లేకుండా పూర్తి చేద్దామన్నారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు, గోదావరి కావేరి అనుసంధానంపై కేంద్రంతో మాట్లాడదామని తెలిపారు. నీటి వనరుల విషయంలో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్లాలని సూచించారు. సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండాలని తెలిపారు. నీటి భద్రత అత్యంత కీలకమనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. గతంలో కృష్ణా డెల్టాలో ఆలస్యంగా సాగు సీజన్ ఉండేదని, తుపాన్ల వల్ల పంట నష్టానికి పరిహారం ఇవ్వాల్సి వచ్చేదన్నారు. పట్టిసీమ ద్వారా ఈసారి సీజన్ను ముందుకు తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. నీటి నిర్వహణలో ఇది కీలకమని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయం కోసం సుమారు 17,000 కోట్ల మేర విద్యుత్ ఖర్చు భరిస్తున్నామని, భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గుతుందన్నారు. అప్పుడు ప్రభుత్వంపై విద్యుత్ భారం కూడా తగ్గుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 1 నుంచి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రులు ప్రకటించారు. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఖరీఫ్ కోసం సాగునీటి విడుదలపై మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సచివాలయంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలువల్లో పూడిక తొలగింపు పనులను నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని చెప్పిన అధికారులు గోదావరి డెల్టాకు జూన్ 1 నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టాకు జులై 1 నుంచి సాగునీరు అందిస్తామన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు జులై చివరికి, కేసీ కెనాల్, వంశధార ఆయకట్టుకు జూన్ 15 నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి అచ్చెన్నాయుడు, ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా సరఫరాపై రైతులకు ప్రత్యేక కార్డులను అందజేస్తామని, అవసరం మేరకు కార్డు ద్వారా యూరియా తీసుకోవచ్చని సూచించారు. యూరియా ముందస్తు నిల్వలు వద్దన్న మంత్రి 2-3 దశల్లో నానో యూరియా వినియోగించాలని చెప్పారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాలలో 2,500 కోట్ల పెట్టుబడితో బుల్లెట్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్ టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్ ఎకోసిస్టమ్ నెలకొల్పనుంది. ఈ మేరకు రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ గోవిందరాజన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. ఈ సందర్భంగా బుల్లెట్ వాహన మోడల్స్ ను చంద్రబాబు పరిశీలించారు. బుల్లెట్ తయారీ యూనిట్ను 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని గోవిందరాజన్కు సీఎం సూచించారు. ఈ సందర్భంగా తమ యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలకు గోవిందరాజన్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త ప్లాంట్ ద్వారా ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. త్వరలో ఫ్లయింగ్ ఫ్లీ C6 పేరిట ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్ను కూడా తీసుకురానున్నట్లు చెప్పారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు లోకేష్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పారిశ్రామిక ఇన్ఫ్రా, పోర్ట్స్, లాజిస్టిక్స్ కనెక్టివిటీ సామర్థ్యం ఉందని తెలిపారు. ఏపీకి అనేక అదనపు ప్రయోజనాలు ఉన్నాయన్న ఆయన సువిశాలమైన తీర ప్రాంతం, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు ఉన్నాయని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామన్న లోకేష్ ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నట్లు గుర్తు చేశారు. విశాఖను ఏఐ డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామన్న లోకేష్ 6 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు వస్తున్నట్లు తెలిపారు. ఇందుకు నాణ్యమైన, కాలుష్య రహిత, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ అవసరమని తెలిపారు. రెన్యూవబుల్స్, స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, గ్రిడ్ ఆధునికీకరణ రంగాల్లో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అణు ఇంధన ప్రాజెక్టులు కాకుండా అణు ఇంధన పారిశ్రామిక వాతావరణం కల్పించడానికి ఇది సరైన సమయమని తెలిపారు. ఇందులో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కోసం పర్యావరణ సున్నిత ప్రాంతంలో 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చెట్లను నరకవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేబీఆర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం పార్క్ పరిధిలో సుమారు 1,300 చెట్లను నరికేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ విచారణలో పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో చెట్లు నరకవద్దని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి తెలిపారు. కోర్టు వేసవి సెలవుల్లో చెట్లను నరికేస్తున్నారని తెలిపారు. రాత్రి పగలు తేడా లేకుండా చెట్లు నరుకుతున్నారని ఆయన కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖ, పీసీసీఎఫ్ మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. తెలంగాణ తరపు స్టాండింగ్ కౌన్సిల్కు నోటీసు అందించాలని పిటిషనర్కు సూచించిన ధర్మాసనం తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు మాదిరిగానే హైకోర్టుల్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగేలా చూడాలని అన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోరారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్, సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు సుప్రీంకోర్టు సరికొత్త విధానాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వారంలో 2 రోజులు అంటే సోమవారం, శుక్రవారం రోజుల్లో పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ జరపాలని గత వారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రకటన చేశారు. ఈ విధానంపై నేడు ఒక కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. సుప్రీంకోర్టు అన్ని బెంచ్లలో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ ప్రక్రియ సవ్యంగా, సాంకేతిక ఇబ్బందులు లేకుండా సాగిందని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే విధానాన్ని హైకోర్టుల్లో కూడా అమలు చేసేలా చూడాలని సీజేఐకు విజ్ఞప్తి చేశారు. రోహత్గి విజ్ఞప్తిపై సీజేఐ సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టు అనుసరిస్తున్న ఈ విధానాన్ని హైకోర్టులు కూడా పాటించేలా చూడాలన్నదే తమ సంకల్పమని సీజేఐ వెల్లడించారు. ఇందుకోసం గత శుక్రవారమే దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కేరళలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ ప్రభుత్వం తొలి రోజే పలు కీలక సంక్షేమ పథకాలను ఆమోదించింది. సీఎం వీడీ సతీశన్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ భేటీలో జూన్ 15 నుంచి కేఎస్ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఆశా, అంగన్వాడీ వర్కర్ల పారితోషికం పెంపునకు ఆమోదముద్ర వేసింది. ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు 3,000 రూపాయలకు పెంచింది. వృద్ధుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతకుముందు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కేరళ సీఎంగా వీడీ సతీశన్తో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాలా సహా 20 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, 2 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు డీకే శివకుమార్, భట్టి విక్రమార్క, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ హాజరయ్యారు. అంతర్జాతీయంగా అత్యవసర సవాళ్లను పరిష్కరించేందుకు ప్రపంచ సంస్థలను సంస్కరించాలని భారత్, నార్వే అభిప్రాయపడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. స్వీడన్ నుంచి నార్వే రాజధాని ఓస్లో చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని జోనాస్ గార్ స్టోర్ సహా పలువురు నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో మోదీని ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ రేపు ఓస్లోలో జరిగే భారత్ నార్డిక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ భేటీకి నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్ దేశాల ప్రధానులు హాజరవుతారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారి నార్వే పర్యటనకు వెళ్లిన భారత ప్రధానిగా రికార్డు నెలకొల్పిన మోదీ ఆ దేశ ప్రధానితో ద్వైపాక్షిక, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత వంటి కీలక రంగాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా నార్వే అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను మోదీకి ప్రదానం చేశారు. తరువాత మాట్లాడిన మోదీ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాని మూలాలను నిర్మూలించడం భారత్, నార్వే ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. फ्रेंड्स, भारत और नॉर्वे दोनों रूल्स बेस्ड ऑर्डर, डायलॉग और डिप्लोमेसी में विश्वास रखते हैं. हम एकमत है कि मिलिट्री कॉन्फ्लिक्ट से किसी भी मुद्दे का समाधान नहीं निकल सकता. यूक्रेन हो या पश्चिमी एशिया, हम संघर्ष की शीघ्र समाप्ति और शांति के हर प्रयास के समर्थन करते हैं और समर्थन करते रहेंगे. हम इस बात पर भी एकमत है कि बढ़ते हुए ग्लोबल चैलेंजेस के समाधान के लिए ग्लोबल इंस्टीट्यूशंस का रिफॉर्म अनिवार्य है और टेररिज्म के हर रूप को जड़ से समाप्त करना हमारी साझी प्रतिबद्धता है. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, తప్పుడు ప్రచారాలను గుర్తించేందుకు శాఖై పేరుతో ఏఐ ఆధారిత ప్రత్యేక నిఘా వ్యవస్థను హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. డైల్ 100 కాల్స్, ఇంటెలిజెన్స్ సమాచారం, ప్రధాన ఘటనల వివరాలను ఒకే డాష్ బోర్డులో సేకరించనున్నారు. ఈ విధానంలో
పురాణాపూల్ ఘటనలో 85 విద్వేషపూరిత పోస్టులు గుర్తించారు. గుడి మల్కాపూర్ వివాదానికి సంబంధించి 126 సోషల్ మీడియా పోస్టులను కనుగొన్నారు. హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా పోస్టులను వర్గీకరించనున్న పోలీసులు అభ్యంతరకర పోస్టులు తొలగించేలా సోషల్ మీడియా సంస్థలకు నివేదికలు ఇవ్వనున్నారు. మహిళల భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక నిఘా పెట్టనున్న పోలీసులు చిన్నారులపై లైంగిక వేధింపులు, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ కంటెంట్ను ఏఐ ద్వారా గుర్తించనున్నారు. వివాదాస్పద పోస్టులను వైరల్ చేసే ఖాతాలను ప్రత్యేకంగా ట్రాకింగ్ చేస్తారు. సోషల్ మీడియా ఫిర్యాదులను యూనిక్ ట్రాకింగ్ నెంబర్ ఇవ్వనున్నారు. నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపులపై ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీ టూల్స్తో ఈ కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తారు. నేర నివారణలో శాఖై విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంపై కేంద్రం అవలంబిస్తున్న విధానాలు రైతులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడం లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్ భరోసా, దిగుమతుల నుంచి రక్షణ, ఉత్పత్తి, వ్యయాల నియంత్రణ వంటి అంశాల్లో కేంద్రం సమగ్ర దృష్టితో ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన తుమ్మల, కేంద్రమే ఖర్చు భరించి ధాన్యం సేకరిస్తోందని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. రైతుల సమస్యలు ఒక్క ధాన్యానికే పరిమితం కాదన్న మంత్రి, తెలంగాణలో వరితో పాటు మొక్కజొన్న, జొన్న, కందులు వంటి పంటల విషయంలోనూ సమస్యలు ఉన్నాయన్నారు. ఆయా పంటల కొనుగోలు, మద్దతు ధరలు, దిగుమతి, ఎగుమతి విధానాలు, ఎరువుల ధరలు వంటి అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ఎఫ్సీఐ పూర్తిగా వరి పంట కొనుగోలు చేయడం లేదన్నారు. రైతు సంక్షేమం దృష్ట్యా ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరలు నిర్ణయించి ఎంఎస్పీలకు చట్టబద్ధ హామీ కల్పించాలని తుమ్మల సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీపై బీఆర్ఎస్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రమంతా పోస్టర్స్ వేశారని విమర్శించారు. బండి సంజయ్ తప్పు చేయలేదన్న రామచంద్రరావు, కుటుంబ సభ్యులు చేసి ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ బండి సంజయ్ని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ కుటుంబంలోని మహిళ మద్యం కేసులో జైలుకు వెళితే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేతకాకపోతే కేసీఆర్, కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్ కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్ మీద నిలుస్తున్నారు. ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ మోరల్ రైట్ యు గాట్? ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కండి. ఫైట్ పొలిటికలీ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే అది రిజైన్ చేయాలంటే మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నారు కదా, వై డిడ్ యు రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీదనో వృద్ధాలంటే తప్పది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 2 వృద్ధ మహిళల హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితులైన కరీమా బేగం, రెహమాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా రుణదాతలనే కరీమా దంపతులు చంపేస్తున్నట్లు బయటపడింది. అప్పులు ఇచ్చిన 8 మందిని చంపేందుకు కరీమా బేగం, భర్త రెహమాన్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో 2ని మొయినాబాద్ ఫామ్ హౌస్లో చంపేశారు. మరో 6గురిని సైతం మట్టుబెట్టేందుకు ఫామ్ హౌస్కు పిలిచారు. అయితే 2 మహిళల హత్య తర్వాత విషయం గ్రహించిన అప్పు ఇచ్చిన 6 మహిళలు తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేపట్టగా 2 రోజుల క్రితం మొయినాబాద్ పరిధిలో 2 మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. తాండూరు పరిధిలో ఉండే 2 మహిళల వద్ద కరీమా బేగం అప్పు తీసుకుంది. డబ్బు ఇస్తానని ఫామ్ హౌస్ కు పిలిచి 2ని కరీమా బేగం దంపతులు సెక్యూరిటీ గార్డు నయీం సాయంతో హతమార్చారని పోలీసులు గుర్తించారు. కరీమా బేగంను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తుండగా విచారణ సమయంలో నిన్న కరీమా బేగం ఫినాయిల్ తాగింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నకిలీ మ్యూల్ అకౌంట్ల ద్వారా బ్యాంకుల నుంచి 5,28,00,000 రూపాయలు రుణాలు పొందిన వ్యక్తిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణా జిల్లా గూడూరుకు చెందిన నీలం పవన్ కుమార్ అని పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి 7 కోట్ల రూపాయల విలువైన 34 ఆస్తుల డాక్యుమెంట్లు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి ఆభరణాలు, ఏటీఎం కార్డులు, ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురి ఆధార్, పాన్ కార్డులు దుర్వినియోగం చేసి 26 సేవింగ్ ఖాతాలు తెరిచి రుణాలు తీసుకున్నట్లుగా వివరించారు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలని ఈ మ్యూల్ అకౌంట్లు తెరిచినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 14,000 కోట్లతో తాగునీటి పథకం పనులు జరుగుతున్నాయని మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో 40 కోట్లతో చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. తరువాత ఏసీ నగర్లోని మల్లెల సంజీవయ్య స్కూల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 761 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మెడికల్ షాప్ నిర్వాహకుల హక్కుల సాధన, ఉనికి, భవిష్యత్తు కోసం భారత కెమిస్టులు ఒకరోజు సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సభ్యులు వివరాలు వెల్లడించారు. ఆన్లైన్లో ఔషధాల అక్రమ అమ్మకాలను ఆపాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలనే డిమాండ్లతో ఒకరోజు బంద్కు పిలుపునిచ్చినట్లు ఛాంబర్ అధ్యక్షుడు గీసులాల్ జైన్ తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయించడం వల్ల యువత మత్తుకు బానిసలవుతున్నారని హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ గుప్తా తెలిపారు. ఒక్కరోజు బంద్తో కేంద్రం దిగిరాకుంటే నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్తో దౌత్య చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఓ వ్యూహాత్మక చిత్రాన్ని పంచుకున్నారు. అందులో మధ్యప్రాచ్య దేశాల మ్యాప్పై అమెరికా జాతీయ జెండా విస్తరించి ఉంది. ఆ మ్యాప్ మధ్యలో ఉన్న ఇరాన్ వైపు అన్ని దిక్కుల నుంచి అనేక ఎరుపు రంగు బాణాలు దూసుకువెళుతున్నట్లు చూపించారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా పోస్టు చేసిన ఈ ఫోటో ఇరాన్ను అమెరికా అన్ని వైపుల నుంచి వ్యూహాత్మకంగా ముట్టడిస్తుందనే బలమైన సందేశం ఇస్తోంది. ఇరాన్పై దాడులు చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న వేళ ట్రంప్ చేసిన ఈ పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో కీలక పాత్రధారిని సీబీఐ అరెస్టు చేసింది. మహారాష్ట్ర లాతూర్లో రేణుకాయి కెమిస్ట్రీ క్లాసెస్ నిర్వహిస్తున్న శివరాజ్ రఘునాథన్ను అదుపులోకి తీసుకుంది. ఆదివారం నిందితుడి నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. ఈ క్రమంలో నిందితుడి మొబైల్ ఫోన్లో లీక్ అయిన ఒరిజినల్ ప్రశ్నాపత్రం లభించగా అధికారులు ఆయన అరెస్టు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవస్థీకృత ముఠాలో శివరాజ్ రఘునాథ్ అత్యంత క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడని సీబీఐ గుర్తించింది. నీట్ యూజీ పరీక్షకు ముందే మిగతా నిందితులతో కలిసి ప్రశ్నాపత్రాన్ని, వాటి సమాధానాలను సేకరించినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. అలా పొందిన పత్రాన్ని వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా పలువురు విద్యార్థులకు నిందితుడు చేరవేసినట్లు ఆధారాలు లభించాయి. నీట్ పేపర్ లీకేజ్ కేసుపై పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు ఎన్టీఏ చీఫ్ ప్రదీప్ కుమార్ జోషి సహా ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. పేపర్ లీక్ విచారణ పురోగతి సహా ఎన్టీఏ సంస్కరణల్లో కె రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల అమలును ప్యానెల్ సమీక్షించనుంది. ఆయా అంశాలపై ఈ నెల 21న విద్యాశాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలను కమిటీ కోరనుందని రాజ్యసభ నోటీసులో పేర్కొంది. కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ఉన్నత విద్యా విభాగ కార్యదర్శి వినీత్ జోషిని, ఎన్టీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషిని పిలిచి చర్చించింది. పశ్చిమ బెంగాల్లో మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయాన్ని అందించే అన్నపూర్ణ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన 2వ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 1 నుంచి బెంగాల్లోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు, అనుబంధ సంస్థల సిబ్బంది జీతభత్యాల సవరణ కోసం 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. జూన్ నుంచి మతపరమైన వర్గీకరణల ఆధారంగా ఇచ్చే ప్రభుత్వ సాయాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. మత ప్రాతిపదికన అమలవుతున్న పథకాలన్నీ ఈ నెలాఖరు వరకే కొనసాగుతాయని స్పష్టం చేశారు. పూజారులు, ఇమాములు, మౌజాంలకు ఇచ్చే వేతనాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కోల్కతా హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న ఓబీసీ జాబితాను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హతలను పునఃసమీక్షించి కొత్త ఓబీసీ కోటా అర్హతను తేల్చడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు అగ్నిమిత్ర పాల్ వివరించారు.